ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌లో నెక్స్ట్ మోడల్ p² బై p+1 ఇంటూ p+2 ఇంటూ p+3. ఒకవేళ ఈ ఫార్ములా ఇస్తే దీన్ని స్ప్లిట్ చేసుకొని అప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ ఎలా ఉండాలంటే p+1, p+2, p+3 ఆర్ అదర్‌వైస్ p-1, p-2, p-3 1, 2, 3 అనే కాదు. ఆ ప్లేస్‌లో ఎనీ కాన్స్టెంట్ న్యూమరేటర్‌లో ఏమున్నా పర్లేదు. కానీ డినామినేటర్‌లో మాత్రం ఈ ఫార్మ్‌లో ఉండాలి. సో, ఇలా ఉంటే ఫస్ట్ p+1 కన్సిడర్ చేయాలి. p+1లో p ప్లేస్‌లో ఏ వాల్యూ పెడితే ఈ వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ -1 పెడితే -1 + 1 = 0 కదా! సో, -1 కన్సిడర్ చేసుకోండి. p వాల్యూ -1 ఏసుకోండి. p+1 మాత్రం డినామినేటర్‌లో వెయ్యాలి. ఇక్కడ p ప్లేస్‌లో -1 సబ్స్టిట్యూట్ చేసి రాసేస్తాం. కానీ p+1 మాత్రం ఇక్కడ వేయకూడదు. p+1 డినామినేటర్‌లోనే వెయ్యాలి. సో, మిగిలిన కాలిక్యులేషన్ అంతా న్యూమరేటర్‌లో ఏస్తాం. సేమ్ అదే విధంగా p+2 ఇక్కడ p+3 ఇలా ఏసేసి సింప్లిఫికేషన్ చేసేస్తాం. ఇలా సింప్లిఫికేషన్ చేశాక ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ p ప్లేస్‌లో s ఉన్నా కూడా సేమ్ ఇదే. మీకు క్వెషన్స్‌లో p అయినా ఇవ్వచ్చు, లేకపోతే s అయినా ఇవ్వచ్చు. p ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ p రాస్తాం. s ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ s రాస్తాం అంతే. నెక్స్ట్ ఇదే మోడల్‌లో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇది లీనియర్ ఈక్వేషనే. ఇందాక చూసింది లీనియర్ ఈక్వేషన్స్‌లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ని 2 లీనియర్ ఈక్వేషన్స్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలన్నా ఇది అవ్వదు. సపోజ్ అది s+a, s-a ఈ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేసేలా ఉంటే చేసేసుకోవచ్చు. ఒకవేళ అలా లేదంటే ఇంకో మెథడ్‌లో చేయాలి. ఫస్ట్ s-1 కన్సిడర్ చేద్దాం. s-1లో s ప్లేస్‌లో 1 పెడితే 0 కదా! సో, s ప్లేస్‌లో 1 పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం. s-1 ఇన్ ద డినామినేటర్. నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తాం. ఇంటర్‌లో మీకు ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్‌లో చేస్తాం కదా! ఈ మెథడ్ అంతా పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అన్నమాట. సో, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మనకి ఇలా ఫైండ్ ఔట్ చేయడం అవ్వదు. సో, పార్షియల్ ఫ్రాక్షన్స్‌లో ఇంటర్‌లో చేస్తాం కదా! సేమ్ అదే వేలో చేయాలి. ఎలా అంటే పైన as ప్లస్ b అనేసుకుంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ as ప్లస్ b అని వస్తది. అదే నార్మల్ 1 డిగ్రీ ఈక్వేషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ అయితే ఇక్కడ ఓన్లీ a మాత్రమే వస్తుంది. లేకపోతే b ఏదో కానీ s మాత్రం రాదు. a బై అని పెట్టి అప్పుడు ఈక్వేషన్ రాస్తాం. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి as ప్లస్ b అని రాస్తాం. సేమ్ పార్షియల్ ఫ్రాక్షన్స్‌లో చేసినట్టే. సో, దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలి. ఇక నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ s² ఫైండ్ ఔట్ చేస్తే 0 = 1 + a. అంటే ఇక్కడ ఏం చేసామంటే డినామినేటర్స్ అంతా క్యాన్సిల్ చేసేసి ఓన్లీ న్యూమరేటర్స్ తీసుకున్నాం. సో, దీనికి ఏం చేసామంటే ఫస్ట్ ఇక్కడ ఫ్రాక్షన్‌లో ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం ఫస్ట్. అప్పుడు డినామినేటర్ క్యాన్సిల్ అవుతాయి. సో, ఇక్కడ నుంచి ఫస్ట్ s² కోఎఫిషియంట్ కన్సిడర్ చేస్తే ఇక్కడ s² ఏది లేదు కాబట్టి 0. ఇక్కడ s² కోఎఫిషియంట్ 1. ఇక్కడ s² అంటే as ఇంటూ s అంటే as² వస్తది కదా! సో, కోఎఫిషియంట్ ఆఫ్ s² a వస్తుంది. a వాల్యూ -1 వచ్చింది. నెక్స్ట్ కాన్స్టెంట్స్ కన్సిడర్ చేసాం. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 5. నెక్స్ట్ ఇక్కడ -b. b వాల్యూ 2 వచ్చింది. ఈ ఈక్వేషన్‌లో అది సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇక్కడ ఈ వాల్యూ అంతా 1 వస్తుంది. 1/s-1. ఇక్కడ as ప్లస్ b, a, b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇలా స్ప్లిట్ అయ్యాక అప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఫైండ్ ఔట్ చేస్తాం.
ఇక్కడ s-2/s² ప్లస్ 2s ప్లస్ 5 ఇలా ఉంది కదా! సో, దీనికి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఎలా ఫైండ్ ఔట్ చేసామంటే, నేను ముందు చెప్పాను కదా! ఈ పవర్‌లో రాసుకోవాలి అని. సో, ఆ వేలో చేస్తాం. సో, దీనికి s² ప్లస్ 2s ప్లస్ 1 తీసుకుంటే s ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో, 1 తీసుకుంటే ఇక్కడ ఇంకా 4 మిగులుతది కదా! సో, ప్లస్ 4 ఓన్లీ s ప్లస్ 1 హోల్ స్క్వేర్ తీసుకున్నాం ఇక్కడ. న్యూమరేటర్‌లో కూడా అలా వచ్చేలాగా కన్వర్ట్ చేయాలి. అంటే -2 ఉంది కదా! +1 -3 తీసుకుంటే వచ్చేస్తుంది. సో, ఇక్కడ నుంచి ఇక్కడ s ప్లస్ 1 ఉంది కాబట్టి s ప్లస్ a అనుంటే e⁻−at అని రాయాలి కదా! సో, 1 ఉంది కాబట్టి e⁻−t అని రాసి అప్పుడు s ప్లస్ 1ని sగా కన్వర్ట్ చేస్తాం. సో, ఇలా వచ్చిన తర్వాత స్ప్లిట్ చేసి మళ్ళీ లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేసాం. ఈ క్వెషన్ చూసినట్టయితే ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. కానీ దీన్ని ఎలా స్ప్లిట్ చేసామంటే s+1, s-1 అని స్ప్లిట్ చేసాం. సో, ఇలా పాసిబుల్ అయింది కాబట్టి మనం ఇలా చేసేసాం. సో, ఇలా పాసిబుల్ అవ్వకపోతే ప్రీవియస్‌గా చెప్పాను కదా! క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి అలా చేయాలి.